పంచవర్ష ప్రణాళికలు, ప్లానింగ్ కమిషన్, ఐఐటీలు, ఎయిమ్స్, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, భాక్రానంగల్ ప్రాజెక్టులు లాంటి వాటి ద్వారా నెహ్రూ ఆధునిక భారతావనికి పునాదులు వేశారు. ఆయన పాలనలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో బీజాలు పడ్డాయి. కానీ ఆయన పాటించిన సోషలిస్ట్ విధానాల ద్వారా ప్రైవేట్ రంగం ఎదగలేకపోయింది అని ఒక విమర్శ ఉంది. మోడీ గారి హయాంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యింది. జిఎస్టీ, డిజిటలైజేషన్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ మోడీ మార్క్ ఆలోచనలు. ఆయన హయాంలో విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయి. పిఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు, ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరికీ ఆరోగ్యం లాంటివి మోడీ గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇంకా జాతీయవాదం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను సమ్మేళనం చేయడం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లాంటివి మోడీకి ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చిపెట్టాయి. ప్రపంచం